అన్ని విధములైనటువంటి దోషాలను తీసివేసి వెనువెంటనే మనం అనుగ్రహించేటువంటి పూజ ఏదన్నా ఉన్నది అంటే అది కేవలం కుమారి పూజ మాత్రమే. ఈ కుమారి పూజలో కూడా ఈ నవరాత్రులను పురస్కరించుకొని కొంతమంది ఏకోత్తర వృద్ధిగా పూజ చేస్తారు. అంటే మొదటి రోజు ఒక కుమారిక, రెండో రోజు 2 కుమారికలు, మూడో రోజు 3 కుమారికలు, 9వ రోజు సరికి 9 కుమారికలను పూజ చేస్తూ వస్తారు. ఇట్లా కుమారి పూజ ఎంత విస్తారంగా చేస్తే నవరాత్రిలో అంత త్వరగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఆ క్రమంలో మనం ప్రతిరోజు కూడా విశేషించి ఎన్ని సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలికకు ఎటువంటి నామధేయంతో వ్యవహరించాలి, అలా ఆ తల్లిని పూజ చేయడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున 7 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి బాలిక గురించి తెలుసుకుందాం. 7 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి పసిబాల రూపంలోనూ కూడా చండికాదేవి ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే 7 సంవత్సరాల వయసు ఉంది అని అంటే ఆ పిల్లని చండికా కళ రక్షిస్తూ ఉంటుంది, లేదా చండికా కళ ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. చండిక అంటే వేగవంతంగా మనలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా తీసివేసేటువంటిది అని అర్థం. అంచంత వేగంగా వాయువేగ మనోవేగాల కన్నా కూడా మిక్కుటమైనటువంటి వేగంతో ఆవిడకి నమస్కారం చేయగానే మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి దురితాన్ని పోగొట్టేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి చండిక అనేటువంటి పేరు ఉంది. అందుకని 7 సంవత్సరములు వయసు కలిగినటువంటి కన్యని కనుక పూజ చేసినట్లయితే మనందరికీ కూడా ఆ చండికా అనుగ్రహం వలన ఐశ్వర్యము, ధనము సమృద్ధిగా లభిస్తాయని అన్నారు. ధనము అనంటే కేవలం ఆ సమయానికి మనకు అవసరమయ్యేటువంటి డబ్బు దశకం ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే ధనం అనేటువంటి పేరు ఉంటుంది. ఐశ్వర్యం అనంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాగా, అటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాం, దీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని కలిగి ఉండటం, మంచి మేధా పాఠవాలు కలిగి ఉంటాం, విద్యా ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉండటం, అలా ఎప్పుడు ఏది అవసరమో అటువంటి సమృద్ధినంతా కూడా కలిగి ఉండటాన్ని ఐశ్వర్యం అంటారు. అటువంటి మహదైశ్వర్యాన్ని, ధనాన్ని 7 సంవత్సరముల వయసులో ప్రకాశించేటువంటి కన్యాస్వరూపంలో ఉన్నటువంటి చండికాదేవి మనకు అనుగ్రహిస్తుంది అని అన్నారు. అందుకని ఈ 7 సంవత్సరముల వయసులో ఉండేటువంటి కన్యను పూజించవలసి వచ్చినప్పుడల్లా కూడా ఓం చం చండికాయే నమః, ఓం చం చండికాయే నమః అంటూ ఈ నామంతో ఆవిడకి చేసేటువంటి ఉపచారాలన్నీ కూడా చేయాలి. అంత శక్తి లేదు, మనకి నామం గుర్తులేదు, పొరపాటున కూడా ఇబ్బంది ఏమీ రాదు. 7 సంవత్సరముల కన్యని ఇంటికి తీసుకువచ్చి చక్కగా శాస్త్రవిధిగా భోజనం పెట్టి ఆవిడకి మర్యాద చేసినట్లయితే ఆ తల్లి ప్రసన్నత చెంది మనకు కావాల్సినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇటువంటి మరిన్ని అంశాలు తెలుసుకునే ముందుగా ఈరోజు లలితా త్రిపురసుందరి అలంకారంలో ప్రకాశిస్తున్నటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్యమార్గవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక గూఢగుల్ఫా కూర్మ పృష్ఠజయిష్ణు ప్రపదాన్విత నగధీతి సంచన్న నమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ చింజానమణి మంజీర మండిత శ్రీ పరాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య సేవరి సర్వారుణానవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థా శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థా శ్రీమన్నగరనాయిక చింతామణి గృహంతస్థా పంచ బ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థా కామాక్షి కామదాయిని దేవశ్రీగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి విరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త భక్తి ప్రాకార మధ్యగా భండ సంయవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపనిరీక్షణ సముత్సక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధదోషిత విశుక్ర ప్రాణహరణ బాలాహీ వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర महागणेश
विघ्नयन्त्रप्रहर्षिता भण्डासुरेन्द्रनिर्मुक्तशस्त्रपत्रस्य वर्षिणी कराङ्गुलिनखोत्पन्ननारायणदशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्रनिर्दग्धसभण्डासुरशून्यका ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेवसंस्तुतवैभवा